ఉస్మాన్ యూనివర్సిటీలో జరుగుతున్న దారుణాల గురించి కానీ వైస్ ఛాన్సలర్ చేస్తున్న మోసాలు కావచ్చు, ఎంతో మందికి రావాల్సిన పెన్షన్ అన్నింటిని కూడా ఆపేస్తున్నారని చెప్పి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా చూసుకోవచ్చు. గన్ ఫౌండరీ దగ్గర కూడా వీళ్ళు ఇక్కడ ధర్నా కూడా చేయడం చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ప్రొఫెసర్ అన్సారీ గారు ఉన్నారు, రిటైర్. అసలు ఏమైంది, ఎందుకు ఇలా మీరు ఇక్కడికి వచ్చి ఉస్మాన్ యూనివర్సిటీ ఒక దాన్ని కూడా పెట్టుకొని, ఒక బ్లాంకెట్ పెట్టుకొని కూడా దాని గురించి కూడా మీరు ధర్నా చేస్తున్నారు. కుమార్ గారు ఏం చేశారు? వైస్ ఛాన్సలర్ గా ఉన్న ఉస్మాన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కుమార్ గారు ఎందుకు మీకు అన్యాయం చేశారని చెప్తున్నారు? 1996లో నేను సెలక్షన్ అయిన తర్వాత 2003లో లీగల్ ప్రొసీజర్ తర్వాత అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ కమిటీ సందర్భంలో నాకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడం జరిగింది 2003లో. అయితే నేను 2023లో రిటైర్ అయినా. రిటైర్ అయిన తర్వాత నాకు పెన్షన్ తన బకాయిలు ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. కానీ అది యాజ్ పర్ గవర్నమెంట్ జీవో ప్రకారం పెన్షన్ ఏదైతే రోజు రిటైర్ అవుతారో ఆ రోజు పెన్షన్ ఇవ్వాలి. కానీ అది ఇవ్వకుండా గత వైస్ ఛాన్సలర్ ఆపటం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే దానికి రీజన్ ఏం చెప్తుందంటే 2001 నుంచి 2004 వరకు ఏదైతే ఎల్ఐసి లింక్డ్ పెన్షన్ అని ఉస్మాన్ యూనివర్సిటీలో అమల్లో ఉన్నది. అమల్లో ఉన్న దాంట్లో ఆ టైంలో నువ్వు అపాయింట్ అయినా కానీ దానికి సంబంధం ఉంది. అయితే నేను ఆగస్టు 2023 వరకు ఈ మాట ఎక్కడ చెప్పలే. కానీ ఈ సడన్గా ఇది చెప్పడం వల్ల నా పెన్షన్ ఆపడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే 2023లో 2018లోనే ఎల్ఐసి లింక్డ్ పెన్షన్ ఉస్మాన్ యూనివర్సిటీ రద్దు చేయడం జరిగింది. తర్వాత నా దగ్గర కలెక్ట్ చేసిన పైసలు కూడా వాపస్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఎక్కడ ఎల్ఐసి లింకులు ఎట్లా వస్తా అని నేను క్వశ్చన్ చేస్తున్నా. అయితే దీనికి సంబంధంగా ఈసీలో పెట్టి చేస్తామని మైనార్టీ కమిషన్ అష్యూరెన్స్ ఇచ్చింది ఉస్మాన్ యూనివర్సిటీ. అది అష్యూరెన్స్ ఇచ్చింది. ఇవాళ ఈసీలో పెడతారని చాలా పెండింగ్ చేసుకుంటా మొన్న ఈసీలో పెట్టిన తర్వాత ఈసీలో పెట్టి సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్ని గవర్నమెంట్కి అనవసరంగా రాశారు. అంటే మీకు ఒక్కరికి ఇట్లా జరిగిందా, వేరే వాళ్ళకి కూడా ఇట్లా జరిగింది? ఇప్పుడు నా కేసు లీగల్ ప్రాసెస్ నా ఒకటే ఇట్లా ఉన్నది. వేరే వాళ్ళది కూడా ఇంకా 2001 to 2004 వాళ్ళది ఇంకా పెండింగ్ ఉన్నది. కానీ ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆల్రెడీ ఒక క్లియరెన్స్ ఇచ్చింది. అన్సారీ విషయంలో ఏదైతే డీటెయిల్స్ ఉంటే పంపమని మన 21 అక్టోబర్ 4 లెటర్ రాసింది. ఈ రోజు దాదాపు 4వ తారీఖు ఇప్పటి వరకు కూడా దాని మీద స్పందన యూనివర్సిటీలో లేదు. దీనిలో భాగంగా నేను ఒక ప్రొటెస్ట్గా ప్రజల ముందర పోతున్నా, మీడియా ముందర. తర్వాత ప్రభుత్వాన్ని నేను కోరేది ఏంటంటే దీని జరిగిన మరి ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా వైస్ ఛాన్సలర్ మీద యాక్షన్ తీసుకోవాలని, అంతే నాకు జరిగిన అన్యాయానికి తగిన ఫలితం చెల్లించాలని నేను ప్రభుత్వాన్ని సీరియస్గా కోరుతున్నా. ఎవరైనా కలిసారా మీరు? నేను దాదాపు అందరు మినిస్టర్లు కలుస్తున్నా, వాళ్ళు చెప్తామంటారు కానీ ఏం చెప్పట్లేదు. కానీ మన రిప్రజెంటేషన్ సీఎం కూడా ఇన్వాల్వ్ ఇచ్చినాం, కానీ సీఎంని కలవడానికి కష్టమవుతుంది. ఈవెన్ ఎడ్యుకేషన్ ఇన్ఛార్జ్ అయిన అజిత్ రెడ్డి గారిని కూడా కలవడానికి చాలా ప్రయత్నం చేస్తున్నా, కానీ అక్కడ టైం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఎందుకు ఇవ్వట్లేదో నాకు అర్థం కాదు. ప్రజల్ని కలిసే ఛాన్స్ సీఎం గారు లేదు. కాబట్టి ఈ విధంగా నేను మీడియా ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఈ విషయంలో ఇమ్మీడియట్ గా మీరు ఎంక్వైరీ చేయండి. నాకేదో బిచ్చం ఇచ్చేది కాదు, నా హక్కు నాకు ఇవ్వమని నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను. ఒకవేళ రిలీజ్ చేయకపోతే ఏం చేద్దాం అనుకుంటున్నారు? వచ్చే కార్యాచరణ ఇది చేయకపోతే నేను ఫ్యామిలీతో హంగర్ స్ట్రైక్ ఉస్మాన్ యూనివర్సిటీలో చేద్దాం అనుకుంటా అమరణ దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ఇప్పటివరకు చాలా ప్రయత్నాలు చేస్తున్నా, నా లెవెల్లో ఎంతవరకు చేయగలరో చేస్తున్నా. కానీ ఈ వైస్ ఛాన్సలర్ ఐఐటి అని అంటాడు. మరి ఐఐటి నుంచి వచ్చిన అంటే మరి ఆ మాత్రం తెలియదు కదా. ఎప్పుడైతే ఎల్ఐసి లింక్డ్ ఉస్మాన్ యూనివర్సిటీని విత్డ్రా చేసినప్పుడు మరి నా పైసలు నాకు ఇచ్చినప్పుడు నేను ఎల్ఐసి లింకులు వస్తున్నా, రెగ్యులర్ పెన్షన్లు వస్తున్నా అనేది ఆ మాత్రం తెలియదా? మరి ప్రొఫెసర్గా పనిచేస్తున్నావు, చదువుకున్నవాడు, నేనన్నా అన్పడి చేయాలనుకోండి, నేను చదవలేదు అనుకోలేదు. కానీ మీరు చదువుకున్నారు కదా, మధ్యాహ్నం చేయాలి కదా అనేది నా క్వశ్చన్. దాన్ని ఇప్పుడు నీకు కలవటాన్ని పోతే గంటలు నిలబెడతారు, కలవడం అసలు ఎప్పుడు ఎవరికి టైం ఇవ్వదు. నాకే కాదు, ఏ ప్రొఫెసర్కి కూడా వైస్ ఛాన్సలర్ టైం ఇవ్వడు, విద్యార్థులకు కూడా టైం ఇవ్వడు. విద్యార్థులందరూ 14 ఆర్గనైజేషన్లు కలిసి అన్సారీ సార్ విషయంలో మీరు విద్యార్థులు అన్సారీ సార్ కూర్చొని డిస్కస్ చేద్దాం. ఎవరు తప్పుంటే వాడి మీద యాక్షన్ తీసుకోవడానికి మనం ముందున్నామని టీచర్లు చెప్పడం జరిగింది, స్టూడెంట్స్ చెప్పడం జరిగింది. కానీ ఇప్పటివరకు ఏ స్పందన లేదు. ఎప్పుడు పిల్లలు ఫోన్ చేసినా కూడా చూద్దాం, చూస్తా టైం ఇస్తా, ఇప్పుడు టైం లేదు అంటున్నాను. ఇదే ప్రభుత్వాన్ని కోరేదండి. నా విషయంలో మీరు ఇమ్మీడియట్ ఎంక్వైరీ చేసి ఇవ్వండి. న్యాయం ఏందో చూసింది. ఇప్పుడు గవర్నమెంట్ రాసింది నా విషయంలో డీటెయిల్ పంపమంటే కూడా ఇప్పటివరకు పంపలేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, మాలసీ ఇంటెన్షన్తో వైస్ ఛాన్సలర్ చేస్తున్న సంగతి మీ దృష్టి తేదలుచుకున్నా. కాబట్టి ఎంక్వైరీసి నా తప్పుంటే నా మీద యాక్షన్ తీసుకోండి, వీసీ తప్పుంటే వీసీ మీద యాక్షన్ ఇమీడియట్ తీసుకుని బర్తరఫ్ చేయాలని కోరుతున్నాను. 96 నోటిఫికేషన్ సార్. 96లో మీ అందరికీ తెలుసు, మొత్తం దేశంలో 2004 నుంచే సిపిఎస్ సిస్టమ్ ఇంప్లిమెంట్ ఉన్నది. కానీ మన దగ్గర
మా ఉస్మానియా సీట్లో అంటే ఎల్ఐసి లింక్ పెన్షన్ ఉంది. దాంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీ కాంట్రిబ్యూట్ చేసుకుంటాడు కానీ యూనివర్సిటీ ఏం కాంట్రిబ్యూట్ చేయదు. అది ఒక కొత్త సిస్టమ్. మొత్తం దేశంలో మొత్తం యూనివర్సిటీలలో ఒక ఉస్మానియా సిటీ తప్ప అన్నిట్లో ఈ యొక్క చాదస్తమైన ఆర్డర్ ఉన్నది. దీన్ని ఇప్పుడు వీళ్ళు గవర్నమెంట్కి రాస్తే గవర్నమెంట్ ఏమందంటే మమ్మల్ని అడిగి ఎల్ఐసి లింక్ పెట్టిర్రా, మమ్మల్ని అడిగి ఎల్ఐసి లింక్ విత్డ్రా చేసిర్రా, ఇప్పుడు మమ్మల్ని ఎందుకు అడుగుతారా అని క్వశ్చన్ చేస్తుంది. ఆ క్వశ్చన్ దానికి సంబంధించిన లెటర్ కూడా ఉన్నది. గవర్నమెంట్ దీనివల్ల ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని యూనివర్సిటీని అడిగింది. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.